వైఎస్ఆర్ జిల్లా పులివెందల్లో బీటెక్ రవికి నిరసన సేగ తగిలింది. వేంపల్లి మండలం అమ్మగారిపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్తున్న 3 కుటుంబాలకు కండువా కప్పేందుకు వెళ్లారు బీటెక్ రవి. ఆయన రాకతో ఊరు మొత్తం ఇళ్లకు తాళాలు వేసిన గ్రామస్తులు ఊరు వదిలి వెళ్లారు. పోలీసు ఇబ్బందులు పెడుతూ ఉన్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 40 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కుటుంబం వెంటే తాము నడుస్తున్నామని అమ్మయ్యగారిపల్లి గ్రామస్తులు తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందల్లో బీటెక్ రవికి నిరసన సెగ తగిలింది. వేంపల్లి మండలం అమ్మగారిపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్తున్న 3 కుటుంబాలకు కండువా కప్పేందుకు వెళ్లారు బీటెక్ రవి. ఆయన రాకతో ఊరు మొత్తం ఇళ్లకు తాళాలు వేసిన గ్రామస్తులు ఊరు వదిలి వెళ్లారు. పోలీసులు ఇబ్బందులు పెడుతూ ఉన్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 40 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కుటుంబం వెంటే తాము నడుస్తున్నామని అమ్మయ్యపల్లి వాళ్ళు చెప్తూ ఉన్నారు. టీడీపీ నాయకులు గ్రామంలోకి రావడంతో ఊరు మొత్తం ఖాళీ చేశారు అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి తెలిపారు. ఇళ్లకు తాళాలు వేసి వైఎస్ఆర్సీపీ అమ్మగారిపల్లి గ్రామస్తులు మద్దతుగా నిలిచారు అని చెప్పారు. అమ్మయ్యగారిపల్లి గ్రామస్తులు ఇచ్చిన స్ఫూర్తి వైఎస్ఆర్సీపీకి 1000 ఏనుగుల బలం లాంటిది అన్నారు. టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా బలహీనపడింది అన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పోలీసుల ఒత్తిళ్లకు లొంగకుండా అమ్మయ్యగారిపల్లె గ్రామస్తులు తెగువ చూపించారు అని కొనియాడారు ఎస్వి సతీష్ రెడ్డి. ఈరోజు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు కొంతమంది ప్రకటించుకొని ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీ లీడర్లు పిలిచి నిన్నరించేటువంటి కార్యక్రమం జరుగుతాం. ఈరోజు ఒక విపరీతమైనటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఆ గ్రామస్తులంతా కూడా ముక్త కంఠంతో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి తెలుగుదేశం పార్టీ పోతున్నారో అతను ఒక్కడే కాదు, ఈ గ్రామం అతను ఒక్కంది కాదు, మిగతా వాళ్ళమంతా మేము ఉన్నాము అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంఘీభావంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇల్లు వాళ్ళు లేకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లకు బీగాలు వేసుకొని ఊరి బయటికి వచ్చి మేము సపరేట్గా ఈరోజు డిన్నర్ పెడుతున్నామని చెప్పి వాళ్ళందరూ వాళ్ళు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని పెట్టుకుని ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించారు. ఇది నిజంగా వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక 1000 ఏనుగుల బలం. ఎందుకంటే ఇప్పుడు ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల ఆత్మస్థైర్యం దెబ్బతిని కొంచెం మెత్తగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కంతా కూడా ఇది ఒక స్ఫూర్తి. నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరగాల. ఈరోజు తెలుగుదేశం పార్టీ పులివెందుల నియోజకవర్గంలో కాదు, కడప జిల్లాలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా బలహీనపడినటువంటి ఆ పార్టీని కొంతమంది వారి స్వార్థం కోసం, వాళ్ళ పదవుల కోసం, వాళ్ళకున్నటువంటి వ్యక్తిగతంగా ఆర్థిక లాభాల కోసం కొంతమంది చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు విపరీతమైనటువంటి టెన్షన్కు దారితీస్తుంది. మేము ప్రజాస్వామ్యబద్ధంగా అన్నీ జరగాల, ప్రజాస్వామ్యబద్ధంగానే ఈ ఏరియాలో ఎన్నికలు జరగాలనేటువంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన అంచులు కానీ పాటిస్తూ ఉంటే ఒక కొత్త సాంప్రదాయాన్ని ఈరోజు తీసుకొని వచ్చారు. అది దేంతో పోలీసుల యొక్క బలంతో, కొంతమంది దండగుల యొక్క స్వార్థం కోసం. కానీ దీన్ని పూర్తిగా తిప్పికొడతాం. ఈరోజు ఈ కార్యక్రమం మాకు నాంది. ఈరోజు అమ్మగారిపల్లెలో ఉన్నటువంటి గ్రామస్తులు అన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కార్యకర్తలు వాళ్ళు ఇచ్చినటువంటి ఈ స్ఫూర్తి రేపు జరగబోయే పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక స్ఫూర్తిగా ఉంటుంది. ఈరోజు మీరు ఆ గ్రామంలో చూస్తే స్వచ్ఛందంగా ఎవడు ఏం చెప్పాల. అండ్ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే నిన్న సాయంత్రం నుంచి పోలీసులు విపరీతమైనటువంటి ఒత్తిడి. ఈ పోలీసులు ఒక వ్యవహారం ఏదో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గ్రామంలోకి వస్తున్నారు, వాళ్ళు
ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ గ్రామంలో ఉండకూడదని చెప్పి మేము బయటకు వచ్చిపోతామంటే కూడా మీరు కార్యక్రమాలు చేయకూడదు, మీరు ఇళ్ళల్లోనే ఉండాలి, మీరు ఇళ్ళలోనే ఉండాలా, మీ వాకిలు తెరుచుకోవాలనేటువంటి ఒక సాంప్రదాయాన్ని కొత్త ఫోర్స్డ్గా తెరచాలని ప్రయత్నం చేశారు. కానీ ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా కూడా ఈ గ్రామస్తులందరూ కూడా పూర్తిగా పోలీసులు పెట్టేటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా మీరేంది మమ్మల్ని చేసేది, మీరేంది మమ్మల్ని ఆపేది, మేము స్వచ్ఛందంగా ఆడిపోతున్నామని ప్రతి ఒక్క ఇంటికి మీరు ఈరోజు ఆ గ్రామంలో పోయి చూస్తే తెలుస్తుంది. ఎవరైతే పార్టీ మారుతున్నారో ఆ యొక్క వ్యక్తికి సంబంధించిన 1-2 ఇళ్ళు తప్పితే ఊర్లో ఉన్నటువంటి 100 ఇళ్ళకన్నిటికి కూడా డోర్ లాక్ చేసి వచ్చారు. ఇది మా పార్టీకి చాలా ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నా. వాళ్ళ యొక్క కాదు, కడప జిల్లాలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు చూపించినటువంటి ఆదర్శాన్ని, వాళ్ళు చూపించినటువంటి తెంపును, వాళ్ళ తెగింపును ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో చూపించాలని చెప్పి కోరుకుంటున్నారు. టీడీపీ నాయకులు గ్రామంలోకి రావడంతో ఊరు మొత్తం ఖాళీ చేసిన సంఘటన అమ్మగారిపల్లిలో చోటు చేసుకుంది. రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీను అడిగి తెలుసుకుందాం. శ్రీను, చూస్తున్నాం మనం చాలా ఇళ్లకు తాళాలు వేసేశారు. టీడీపీకి వ్యతిరేకంగా కూడా వీరు మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. ఏంటి అక్కడ పరిస్థితి? మహేశ్వరి, పులివెందుల నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి కూడా ఇటు పోలీసులను ఉపయోగించి, అధికార బలాన్ని ఉపయోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను బెదిరించే ఏదో విధంగా తమ పార్టీలో చేర్చుకోవాలి తెలుగుదేశంలో అనేటువంటి ప్రయత్నం విపరీతంగా జరుగుతున్నాయి. అయితే ఎక్కడా కూడా ఇటువంటి పరిస్థితి ఒకళ్ళిద్దరు వెళ్ళిన నేపథ్యం ఉన్నప్పటికీ కూడా ఈ మొత్తం కూడా పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరో కూడా కదలలేనటువంటి పరిస్థితి. దీంతో ఏదో ఒక విధంగా ప్రణవం పెట్టి ఏదైతే ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి అమ్మయ్యగారిపల్లి గ్రామంలో ఒక కుటుంబము, వాళ్ళకి సంబంధించిన మొత్తం 3 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశంలో చేరుతున్నాయనేటువంటి ఉద్దేశంతో మొత్తం కూడా మిగతా వాళ్ళకు కూడా చాలా బెదిరింపులు అదేవిధంగా ఒత్తిళ్లు చేశారు. అయినప్పటికీ కూడా 3 కుటుంబాలు మాత్రమే తెలుగుదేశంలో చేరుతున్నాయి. అయితే దానికి నిరసనగా బీటెక్ రవి ఆ చేర్పుల్లో వాళ్ళని చేర్చుకునేటువంటి కార్యక్రమానికి వెళ్తున్నాడని తెలిసి గ్రామం మొత్తం కూడా ఒక నిరసన వ్యక్తం చేసింది. మొత్తం అతను వస్తున్నాడని తెలుసుకున్నది మొత్తం తాళాలు వేసి బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి. బయట ఒక దైవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని అందరూ కూడా వేరే చోట ఉన్నటువంటి పరిస్థితి అయితే గ్రామాన్ని విడిచి బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఎందుకంటే మొత్తం మొదటి నుంచి కూడా ఈ గ్రామం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ కుటుంబానికి అనుకూలంగా వాళ్ళ నాయకత్వంలో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దాన్ని ఏదో ఒక విధంగా చెడగొట్టాలి అనేటువంటి కాన్సెప్ట్ తోని ఇప్పుడు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు మొత్తం కూడా ఒకళ్ళిద్దరు వెళ్ళిన నేపథ్యంలో మొత్తం గ్రామం మొత్తం కూడా నిరసన జరిపి బయటకు వచ్చినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ శివ.